ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. జియో నెంబర్ 49 పై గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం అడ్డుకోవాలని మాజీ ఎంపీ సోయం బాబురావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే దాన్ని కేంద్రం ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. పూర్తి సమాచారం లేకుండా మాట్లాడితే ఉన్న గౌరవం కూడా పోగొట్టుకుంటారని హితవు పలికారు. మాజీ ఎంపీ సోయం బాబురావు గారు, ఎమ్మెల్సీ దండవిఠల్ గారు మరియు డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి జియో నెంబర్ 49 అంశంపై మాట్లాడడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా నేను ఇవాళ ఈ విషయం చెప్పదలుచుకున్నా. సోయం బాబురావు గారు నిన్న వాడిన భాష నా పట్ల, ఎంపీ గారి పట్ల, సాటి గిరిజన ఆడబిడ్డ కోలక్ష్మి గారి పట్ల వాడిన భాష ఆక్షేపణీయం. సభ్య సమాజంలో అటువంటి మాటలకు తావే లేదు. తనేమంటున్నారు సోయం బాబురావు గారు, గెజెట్ విడుదల చేయకుండా కేంద్రం అడ్డుకోవాలి అని అంటాడు. గెజెట్ విడుదల చేసేది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని కేంద్రం అడ్డుకోవాలని, ఏదో బట్టగాల్చి మూతి మీద వేయాలనే ఆలోచన తప్పించి అసలు ఈ జియో ఎక్కడి నుంచి వచ్చింది, దానికి పర్యవసానం ఏంది, తర్వాత గెజెట్ విడుదల చేసేది పూర్తి స్థాయి సమాచారం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను ఒక్కటే అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులను, ఈ గత 18 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎస్పెషల్లీ ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్, కుమ్రమేం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ అంశంపై ఉత్తర ప్రత్యుత్తరాలను బయటపెట్టండి. అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అందున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిధుల కోసం ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళ ఆధీనంలో